క్రిస్మస్ అంటే చిన్నారులు గుర్తుకు వచ్చేది చక్కని బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాతయ్య. ఈ క్రిస్మస్ తాత కథ వెనుక ఒక యథార్థ గాథ ఉంది. 13వ శతాబ్దంలో డెన్మార్క్లో సెయింట్ నికోలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊర్లోని ఒక నిరుపేద రైతు తన 3 కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని సమస్యను గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటి మీద ఉన్న పొగ్గొట్టంలోంచి 3 బంగారు నాణాలున్న సంచులను జారవిడుస్తాడు. అయితే అవి నేరుగా జారి పొయ్యి పక్కనే ఆరేసిన మేజళ్లలో పడతాయి. అవి చూసుకున్న ఆ పేదవాడు ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగు వారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకటంతో బీదలంతా తమకు ఎంతో కొంత సాయం అందుతుందని ఎదురు చూడడం మొదలుపెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు క్రిస్మస్ తాతయ్య రూపంలో తమ ప్రాంతాల్లోని పేదలకు రహస్యంగా సహాయం చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైన ఈ సహాయం క్రమంగా విస్తరించి నేడు శాంటాక్లాజ్ రూపంలో కొనసాగుతుంది.